కడప జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, ఎర్రగుంట్ల, మైదుకూరు, కమలాపురం, బద్వేలు మున్సిపాలిటీలలో పన్నుల బకాయిలు వందల కోట్ల రూపాయలకు చేరుకున్నాయని వసూలు చేయడంలో మున్సిపల్ అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారని, అదే సామాన్య పేద మధ్య తరగతి కుటుంబాలు 2000 పన్ను చెల్లించడానికి వారం ఆలస్యమైన మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకొచ్చి ఫైనాన్స్ కంపెనీల కంటే అధ్వానంగా ఈ యజమానికి నోటీస్ ఇచ్చినట్లు ఫోటో తీసి నానా రభస చేస్తూ సంపన్న వర్గాలకు ఒక న్యాయం, సామాన్యులకు మరో విధమైన న్యాయం అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కడప 684 మంది, బద్వేలు 148, పులివెందుల 106, జమ్మలమడుగు 71, ప్రొద్దుటూరు వాంతుల 568, కమలాపురం 8, ఎర్రగుంట్ల 13, మైదుకూరు 53 మంది 50,000 రూపాయలకు పైబడి 85 లక్షల రూపాయల వరకు పన్ను బకాయిలు ఉన్న వారి అసెస్మెంట్ల నెంబర్లు, బకాయిల వివరాలు ఇచ్చారన్నారు. 7 మున్సిపాలిటీలు, ఒక నగరపాలక సంస్థ ఉన్నాయి. కడప, కమలాపురము, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, పులివెందుల, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు. ఈ మున్సిపాలిటీలలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం ద్వారా 50,000 పైబడి ఉన్నటువంటి పన్ను బకాయిల వివరాలు, అందులో 3 సంవత్సరాలుగా చెల్లించినటువంటి వివరాలు తీసుకోవడం జరిగింది. అందులో పేరు మోసినటువంటి గోవిందరాజు టెక్స్టైల్స్ కావచ్చు, సాయిబాబా థియేటర్ కాంప్లెక్స్ కావచ్చు, గ్లోబల్ కాలేజ్ కావచ్చు, మదీనా కాలేజ్ కావచ్చు, లేకపోతే ఎస్విడిసి కావచ్చు, ఇట్లాంటి విద్యా సంస్థలు, పేరు మోసిన పెత్తందారులు, పైగా ఎర్రగుంట లాంటి ప్రాంతాలలో రైల్వే క్వార్టర్సు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఎంపీడీఓ ఆఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లు, పోలీస్ క్వార్టర్సు, ఇట్లాంటివన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో ప్రభుత్వ కార్యాలయాల నుంచి చెల్లించాల్సినటువంటి పన్నులు చెల్లించకుండా బకాయిలు కోట్ల రూపాయలలో మూలుగుతా ఉన్నాయి. వసూలు చేయాల్సినటువంటి నగరపాలక సంస్థ కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, పాలకవర్గం కావచ్చు, ఎక్కడే కానీ దృష్టి సారించినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు మార్చి నెల దగ్గర పడింది కాబట్టి, వార్షిక సంవత్సర ముగింపు దశ కాబట్టి ఇప్పుడు డ్రైవ్ పెట్టి మున్సిపాలిటీలు ఎవరో 3,000, 2,000, 5,000, 10,000 బకాయిలు ఉన్నటువంటి రెసిడెన్షియల్ సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు ఈ ఇల్లు కట్టకపోతే కుళాయి కనెక్షన్ కట్ చేస్తామని చెప్పి ఆక్సా బ్లేడ్ తీసుకొని తిరుగుతున్నారు. కడప లాంటి ప్రాంతాలలో మధ్యతరగతి కుటుంబాలను పోయి బీగాలు వేస్తున్నారు ఇళ్లకు, మీరు పన్నులు కట్టా అని చెప్పి. సంపన్నులకు దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ జోలికి పోవడం లే, పన్నులు కట్టడం లేదే, ఎందుకు మేము చర్యలు తీసుకుంటామని చెప్పి. సామాన్య జనాల దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒత్తిడి చేసి మరీ వసూలు చేస్తున్నారు. పోనీ ఈ వసూలైనటువంటి జనరల్ ఫండ్ కోట్ల రూపాయల బడ్జెట్, వార్షిక బడ్జెట్ తిరిగి కాలనీలలో జనానికి సంబంధించిన మౌలిక సమస్యలు, రోడ్లు, కాలువలు, వీధి లైట్లు, త్రాగునీటికి సంబంధించినటువంటి సౌకర్యం కల్పిస్తున్నారా అంటే డ్రైనేజ్ కూడా కల్పించినటువంటి పరిస్థితి. దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దోమల వల్ల ఇవాళ చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా లాంటి విష జ్వరాల బారిన పడి పట్టణాలు మురికివాడల్లో అయితే మరి దారుణమైనటువంటి పరిస్థితి. వారానికి ఒక్కసారి కూడా నీళ్లు రానటువంటి పరిస్థితి వార్డులలో దాపురిస్తూ ఉంది. పట్టణాలలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, చదువుకున్న నిరుద్యోగ యువతకు కావచ్చు, ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్, ట్రైనింగ్ సెంటర్స్, ఉపాధి ఏ విధమైనటువంటి కూడా లేవు. కానీ పాలకవర్గం ఏం చేస్తూ ఉందంటే పైనుంచి గ్రాంట్లు తెచ్చేటటువంటి క్రమంలో పాలక ప్రభుత్వాల పాత్ర ఉండదు, ప్రజాప్రతినిధుల పాత్ర ఉండదు. కానీ ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేసినటువంటి ప్రజాధనం మీద పెత్తనం మాత్రం సాగిస్తూ ఉన్నారు. ఇష్టారాజ్యంగా కమిషనర్లు, ప్రత్యేక అధికారుల పాలనలో అడ్డగోలు విధానాలకు ఆజ్యం పోస్తూ ఉన్నారు. వేసిన రోడ్డు మీదనే వేయడము, సర్కిళ్ల డెవలప్మెంట్ పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, వార్డులలో, కాలనీలలో రోడ్లు లేకుండా, కాలువలు లేకుండా, వీధి లైట్లు లేకుండా ఇబ్బంది పడేటువంటి జనం సమస్యలు పట్టించుకునేటువంటి పరిస్థితి ఇవాళ లేదు. కాబట్టి పన్ను వసూలులో పారదర్శకత లేదు, ఖర్చు పెట్టేటువంటి విధానంలో పారదర్శకత లేదు.
ఇవాళ అక్రమాలకు అడ్డగా మారిపోయి ఇష్టారాజ్యంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మాటున అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పేరుతో అడ్డగోలుగా నియామకాలు చేపట్టి ఆ జీతాలను ప్రజల నుంచి వసూలు చేసినటువంటి జనరల్ ఫండ్ నుంచి ఇస్తారా? అత్త సొమ్ము అల్లుడు దానం అనేటువంటి సామెతలాగా ఇవాళ ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తారా? కాబట్టి ఈ పాలక వర్గాల యొక్క వైఖరి సంతోషం. ఇవాళ కడప మేయర్గా ఉన్నటువంటి పాకా సురేష్ గారు ఇవాళ పన్నులకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నాడు. అట్లే పులివెందుల మున్సిపాలిటీ వాళ్ళు గోవిందరాజు టెక్స్టైల్స్ దగ్గరికి పోయి ధర్నా చేస్తున్నారు. ఇదే విధానం అన్ని చోట్ల సంపన్న వర్గాలకు ఒక విధంగా, సామాన్యులకు ఇంకొక విధంగా కాకుండా ఒకే విధానంతో అమలు చేయాలా. వసూలైనటువంటి డబ్బులను కూడా జవాబుదారీతనంతో ప్రజల అవసరాలను తీర్చే విధంగా ఖర్చు చేయడానికి రేపు కడప ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను, పట్టణాలలో ఉన్నటువంటి అన్ని వర్గాలను ఆర్గనైజ్ చేస్తాము. ఈ యొక్క మున్సిపాలిటీలలో సంస్థాగతంగా పేరుకుపోయినటువంటి సమస్యల పరిష్కారమే ఏకైక ఎజెండాగా, అవినీతి నిర్మూలన ప్రక్షాళనే లక్ష్యంగా చేసుకొని జరుగుతూ ఉన్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.